Good morning, everyone. My name is Nelakurthi Manohar, and I am from Andhra Pradesh. Right now, I am pursuing my MBBS at AIMS Nagpur, All India Institute of Medical Sciences Nagpur. I am going to teach biology now, and my chapter is biological classification. చూడండి, ఫస్ట్ సిన్స్ ద డాన్ ఆఫ్ సివిలైజేషన్ దెర్ హ్యావ్ బీన్ మెనీ అటెంప్ట్స్. అదే మనకు అర్థమవుతుంది. స్టార్ట్ అయిన దగ్గర ఎప్పుడైతే మన మనుషులు ఉన్నారో అప్పటి నుండి స్టార్ట్ అయింది మనకి. అప్పటి నుండి చాలా సార్లు ట్రై చేశారు లివింగ్ ఆర్గానిజమ్స్ ని క్లాసిఫై చేయడానికి. ఇది ఫస్ట్ సెంటెన్స్. ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు. నేను మీకు ఇప్పుడు నుండి నీట్ క్వశ్చన్స్ ఖచ్చితంగా మధ్యలో చెప్తూ ఉంటాను. అవి మార్క్ చేస్తాను. అవి మీరు మార్క్ చేసుకోండి. అప్పటి వరకు నేను జస్ట్ చెప్తా ఉంటాను మొత్తం ఏం జరుగుతుందో, మొత్తం చాప్టర్ మొత్తం క్లియర్ గా. It was done instinctively, not using criteria that were scientific, but born out of a need to use organisms for our own use, for food, shelter and clothing. Okay, ఈ సెంటెన్స్ ఏంటంటే ఏం లేదు, జస్ట్ మనం స్టార్టింగ్ మనుషులు ఉన్నప్పటి నుండి ఆర్గానిజమ్స్ ని ఎప్పుడు మన ఓన్ వాడకానికి వాడుకున్నాం, కానీ వాటిని ఎప్పుడు క్లాసిఫై చేసి ఇట్లా ఎవరు ఏం చేయలేదు. నెక్స్ట్ అరిస్టోటిల్ వాజ్ ద ఎర్లియస్ట్. అరిస్టోటిల్ వాజ్ ద ఫస్ట్. అంటే అరిస్టోటిల్ మొదటి వ్యక్తి ఇట్లా క్లాసిఫై చేయడానికి సైంటిఫిక్ బేసిస్ మీద. ఆయన ఏం చేశాడంటే హీ యూజ్ సింపుల్ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ టు క్లాసిఫై ప్లాంట్స్ ఇంటూ ట్రీస్, ష్రబ్స్, హెర్బ్స్. ఏం లేదు, ఇవి మనకి మనం అంటాం కదా, మొక్కలు, చెట్లు, పెద్ద చెట్లు, ఇట్లా క్లాసిఫై చేశారు. ఇట్లా ఫస్ట్ టైం ఇది మనకి చిన్నప్పటి నుండి తెలిసిందే. కానీ అరిస్టోటిల్ అనే ఆయన ఇట్లానే ట్రీస్, ష్రబ్స్, హెర్బ్స్ అని క్లాసిఫై చేశాడు. హెర్బ్స్ అంటే అన్నిటికంటే చిన్నవి, ష్రబ్స్ అంటే హెర్బ్స్ కంటే కొంచెం పెద్దవి, పెద్ద చెట్ల కంటే చిన్నవి. ట్రీస్ అంటే మనకు తెలిసిందే, నిమ్మ చెట్టు, వేప చెట్టు, ఇట్లా పెద్ద చెట్లని ట్రీస్ అంటారు. ఆ తర్వాత ఈయన యానిమల్స్ ని కూడా చేశాడు. యానిమల్స్ ని ఎలా చేశాడు? 2 గ్రూప్స్ గా. దాన్ని రెడ్ బ్లడ్ అంటే రెడ్ బ్లడ్ ఉన్నవి, రెడ్ బ్లడ్ లేనివి. ఇది చాలా వేగ్ క్లాసిఫికేషన్. అంటే ఏదో అలా చేయాలని చేసేసాడు, కానీ దీంట్లో అంత మంచి సిగ్నిఫికెన్స్ ఏం లేదు. కానీ ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ లో మిమ్మల్ని అడగలిగే నీట్ క్వశ్చన్ ఏది లేదు మాక్సిమం. ఒకవేళ అడిగితే ఇది అడగొచ్చు, అరిస్టోటిల్ వాజ్ ద ఎర్లియస్ట్ టు క్లాసిఫై. ఎలా క్లాసిఫై చేశాడంటే ఇది మార్ఫలాజికల్ క్యారెక్టర్స్. దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. అసలు క్వశ్చన్ వస్తే దీని మీదకి వచ్చింది, సింపుల్ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్. ఇది క్వశ్చన్ 1 గా పెట్టుకోండి. ఖచ్చితంగా ఇది వస్తే ఈ పారాగ్రాఫ్ ఇదే వచ్చింది. నెక్స్ట్ టైం మీరు ఒకవేళ చదివేటప్పుడు ఇది ఒక్కటే మార్క్ చేసుకోండి. ఇది ఒక్కటే వస్తే వచ్చింది, లేకపోతే ఇంకేమీ రాదు. ఓకే, నెక్స్ట్ సెకండ్ పారాగ్రాఫ్ వెళ్ళిపోదాం. ఫస్ట్ పారాగ్రాఫ్ వాజ్ వెరీ ఈజీ. ఓకే, సెకండ్ పారాగ్రాఫ్ ఇన్ లినియస్ టైం అంటే లినియస్ క్లాసిఫికేషన్. లినియస్ 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఇచ్చాడు. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. లినియస్ 2 కింగ్డమ్. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ విత్ ప్లాంటే అండ్ యానిమేలియా. ఏం లేదు, ప్లాంట్స్, యానిమల్స్. ప్లాంట్స్ అన్ని ప్లాంటేలో, యానిమల్స్ అన్ని యానిమల్. దట్ ఇంక్లూడెడ్ ఆల్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ రెస్పెక్టివ్లీ. ఇంతే. ఈ సెంటెన్స్ ఇంపార్టెంట్. ఇట్లాంటివి సిస్టమ్ లో సెంటెన్స్ వైస్ అడగచ్చు. దిస్ సిస్టమ్ డి నాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ది యూకారియోట్స్ అండ్ ద ప్రోకారియోట్స్, యూనిసెల్యులర్ అండ్ మల్టీసెల్యులర్ అండ్ ఫోటోసింథటిక్ అండ్ నాన్ ఫోటోసింథటిక్. బేసికలీ నెక్స్ట్ మనం యూజ్ చేసే క్లాసిఫికేషన్ క్రైటీరియాస్ మొత్తం వీళ్ళు ఏమీ వాడలేదు. అంటే సెల్ ఉందా, సెల్ లేదా, ఒక సెల్ ఉందా, చాలా సెల్స్ ఉన్నాయా, లేకపోతే ఫోటోసిన్సిస్ చేయగలవా, లేకపోతే ఫంగై లాగా ఫోటోసిన్సిస్ చేయకుండా ఉంటావా, ఇలా ఏమీ యూస్ చేయలేదు. ఇది కూడా జస్ట్ వే క్లాసిఫికేషన్. ప్లాంట్స్, యానిమల్స్, మొక్కలు, ప్రాణులు. ఓకే, నెక్స్ట్ ఈ classification into animals were easily done and was easy to understand, but a large number of organisms did not fall into either category. దీని ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇదే, లార్జ్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ డి నాట్ ఫాల్ ఇంటూ ఎదర్ కేటగిరీ. ఇది మెయిన్ సెంటెన్స్ దీంట్లో. అంటే చాలా వరకు ఆర్గానిజమ్స్ వీటి రెండిట్లో పట్టలేకపోయాయి. దాంట్లో పెట్టాలి, దీంట్లో పెట్టాలి, వాళ్ళకి అర్థం కాలేదు. అందుకే 2 కింగ్డమ్ ఇన్అడిక్వేట్ అయింది. ఇన్అడిక్వేట్ అంటే సరిపోలేదు, క్లాసిఫికేషన్ కి ఆబ్వియస్లీ తగ్గట్టుగా లేదు. నెక్స్ట్, బిసైడ్స్ గ్రాస్ మార్ఫాలజీ, a need was also felt for including other characters like cell structure, nature of wall, mode of nutrition, habitat, methods of reproduction, evolutionary relationships, etc. ఓకే, ఈ ఏమంటుందంటే బిసైడ్స్ గ్రాస్ మార్ఫాలజీ, ఆ మార్ఫాలజీగా కాకుండా వీటన్నిటి క్యారెక్టర్స్ కూడా ఇంపార్టెంట్. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఇంపార్టెంట్ యాక్చువల్ గా క్లాసిఫికేషన్ కానీ ఇది చెప్తుంది మనకి.
Okay. Next, classification systems for the living organisms have hence undergone several changes over the time. Okay. Though plant and animal kingdoms have been a constant under all the different systems, the understanding of what groups or organisms will be included under the kingdoms have been changing. Okay. ఇదంటే ఏం లేదు, ప్లాంట్ అండ్ యానిమల్ కింగ్డమ్స్ కాన్స్టెంట్ గా అండర్ ఆల్ డిఫరెంట్ సిస్టమ్స్ అంటే ఉన్నా కూడా వాటిని క్లాసిఫై చేయడానికి చాలా కష్టం అవుతుంది అని ఎగ్జాక్ట్ గా. ఓకే. నెక్స్ట్, ఇంకా అక్కడంత ఇంపార్టెంట్ ఏం లేదు, క్వశ్చన్స్ అడిగేంత ఇక్కడ నుండి ఇంపార్టెన్స్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుండి చెప్తాను మీకు. విట్ టేకర్ ఇంపార్టెన్స్. విట్ టేకర్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్, ఇది బేసిక్ గుర్తుపెట్టుకోవాలి. విట్ టేకర్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్. అవి ఏంటో కూడా గుర్తుపెట్టుకోవాలి. మొనీరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే అండ్ యానిమేలియా. The main criteria used for him include cell structure, body organization, mode of reproduction and phytophylogenetic. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఇంపార్టెంట్ సెంటెన్స్. మెయిన్ క్రైటీరియా ఫర్ క్లాసిఫికేషన్ యూజ్డ్ బై హిమ్. విట్ టేకర్ యూజ్ చేసిన మెయిన్ క్రైటీరియా అంటే ఈ 5 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మీరు. 1 మెయిన్ క్రైటీరియా అంటే ఫస్ట్ వచ్చేది స్ట్రక్చర్, బాడీ ఆర్గనైజేషన్, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్, రీప్రొడక్షన్, ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్స్. సెల్ స్ట్రక్చర్ అంటే తెలిసిందే కదా, సెల్ ఎలా ఉండిద్ది, ఈ దాంట్లో ఏమేమి ఉంటాయి, అట్లా. బాడీ ఆర్గనైజేషన్ అంటే బాడీ ఎలా ఉండిద్ది, అపెండేజెస్ ఇవన్నీ అంటే చేతులు, కాళ్ళు ఇవన్నీ ఎట్లా వస్తాయి, మొక్కలు, యానిమల్స్ అయితే అట్లా. మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఏం తింటాయి, ఏం తింటాయి, దాని ఎక్స్క్రీషన్ ఎలా ఉండిద్ది, ఇది అది మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం ఎన్ని న్యూట్రిషన్ తినేది అంతా దాని కిందకి వచ్చింది. రీప్రొడక్షన్ ఎలా ఉత్పత్తి చెందుతారు వాళ్ళు, అంటే ఆ ఆర్గానిజమ్స్ ఎలా మల్టిప్లై అవుతాయి, నెక్స్ట్ జనరేషన్ కి ఎలా వెళ్తాయి. నెక్స్ట్ ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్స్ అంటే ఒకదానితో ఒకటి ఎలా కనెక్ట్ అవుతుంది. ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్స్ అంటే పూర్వతరాలతో ఎట్లా కనెక్ట్ అవుతుంది, అట్లాంటివన్నీ వస్తాయి. ఓకే. టేబుల్ చూస్తే మనకి ఈజీగా అర్థమైపోయింది. సో మీకు టేబుల్ చెప్తాను ఒకదాని తర్వాత ఒకటి. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్, ఒక్కొక్క దాని క్యారెక్టరిస్టిక్ గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఫస్ట్ మనం చూద్దాం ఏమేమి ఉన్నాయో. మొనీరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే, యానిమేలియా. ఈ రెండు మీరు చూసారంటే 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ లో కూడా ఉన్నాయి ఇవి. సో ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ. ప్లాంటే అలానే ఉంది, యానిమేలియా అలానే ఉంది. సో యాడ్ చేసినవి ఏంటి, 3 కొత్తగా యాడ్ చేశారు. ఫంగై, మీకు ఫంగై అంటే నాకు తెలుసు, అందరికీ తెలిసి ఉంటుంది ఫంగై అంటే నార్మల్ గా. సో ఫంగై అంటే మనకి తెలుసు కాబట్టి ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 3 గుర్తుపెట్టుకున్నారు. నెక్స్ట్ ప్రొటిస్టా గుర్తుపెట్టుకోండి. ప్రొటిస్టా అంటే మల్టీ సెల్యులర్ బ్యాక్టీరియా, ఇవన్నీ ప్రొటిస్టా కిందకి వస్తాయి ప్రొటిస్టాలో. నెక్స్ట్ మొనీరా అంటే ప్రోకారియోటిక్ అంటే సింగిల్ సెల్. సో ఈ ఫస్ట్ ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒకదానికొకటి ఈ 5 మన 5 క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో డిస్క్రైబ్ చేస్తూ 5 మీకు ఇప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ ఫస్ట్ సెల్ టైప్ వచ్చేసి ప్రోకారియోటిక్, మిగతావన్నీ యూకారియోటిక్. మొనీరా ఒక్కటే ప్రోకారియోటిక్, మిగతా అన్ని యూకారియోటిక్ అంటే ఒక చక్కటి సెల్ న్యూక్లియస్ ఉంటాం ఒక సెల్లో, ఒక వెల్ డిఫైన్డ్ సెల్ న్యూక్లియస్ ఉండటం. అది వీటన్నిటిలో ఉంటది, దీంట్లో ఉండదు మొనీరాలో. సో ఇది మొనీరా ప్రోకారియోటిక్, మిగతావన్నీ యూకారియోటిక్. ఫస్ట్ సెల్ టైప్ డన్. నెక్స్ట్ సెల్ వాల్ అంటే ఇది ఒక సెల్ అనుకో, ఇట్లా ఉండిద్ది సెల్ వాల్. ఎప్పుడు చాలా మందికి తెలిసి ఉంటుంది సెల్ వాల్ అంటే. ఓకే. సెల్ వాల్ సెల్ వాల్ కాన్స్టిట్యూయెంట్స్ బట్టి 5. ఫస్ట్ మొనీరాకి వస్తే, మొనీరా నాన్ సెల్యులోసిక్ అంటే నార్మల్లీ సెల్ వాల్ అంటే సెల్ వాల్ సెల్యులోస్ ఉండటం ఇది, కానీ దీంట్లో మాత్రం సెల్యులోస్ ఉండదు. దీంట్లో పాలీసాకరైడ్స్ అండ్ అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇది దీని సిగ్నిఫికెన్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. పాలీసాకరైడ్ ప్లస్ అమినో యాసిడ్, నాన్ సెల్యులోసిక్. పాలీసాకరైడ్ ప్లస్ అమినో యాసిడ్. నెక్స్ట్ దీంట్లో ప్రెసెంట్ ఇన్ సమ్ ప్రొటిస్టాలు కొన్నిట్లో ఉంటుంది, కొన్నిట్లో ఉండదు. నెక్స్ట్ ఫంగైలో ప్రెసెంట్ కైటిన్ ఉంటుంది, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఫంగైలో కైటిన్ ఉంటుంది, ఇక్కడ పాలీసాకరైడ్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్లాంటేలో సెల్యులోస్ ఉంటుంది, ఇక్కడేమో స్లాబ్స్ ఉంటాయి. ఇక్కడ ప్రెసెంట్ ఇన్ సమ్. ఈ నేనైతే ఏవైతే మార్క్ చేశానో అవి అట్లానే మార్క్ చేసుకుంటా, అది మీకు యూజ్ అయితే అదే ఇంపార్టెంట్ ఇక్కడ ఈ సెల్ వాల్లో. నెక్స్ట్ వచ్చేసి న్యూక్లియర్ మెంబ్రేన్ చూడండి. న్యూక్లియర్ మెంబ్రేన్ అని చూస్తే అన్నిట్లో ప్రెసెంట్ ఉంది. సేమ్
సెల్ టైప్ యూకారియోటిక్ అన్ని యూకారియోటిక్ అలాగో అన్నిటికీ ప్రెసెంట్ ఉంది న్యూక్లియర్ మెంబ్రేన్. ఎందుకంటే యూకారియోటిక్ అంటేనే సెల్ న్యూక్లియస్ ఉండటం. అప్పుడు న్యూక్లియస్ ఉందంటే న్యూక్లియర్ మెంబ్రేన్ కూడా ఉండిద్ది. సో వీటన్నిటిలో ప్రెసెంట్, దీని ఒక్క దాంట్లోనే అబ్సెంట్. నెక్స్ట్ బాడీ ఆర్గనైజేషన్. ఎక్స్క్యూజ్ బాడీ ఆర్గనైజేషన్ ఇది సెల్యులర్ లెవెల్, అంటే కొన్ని సెల్స్ ఉంటాయి, దీంట్లో కూడా కొన్ని సెల్స్ ఉంటాయి కాబట్టి సెల్యులర్ లెవెల్ అంటారు. దీంట్లో మాత్రం మల్టీ సెల్యులర్ వచ్చేస్తాయి, చాలా సెల్స్ ఉంటాయి, అందుకని మల్టీ సెల్యులర్ లూజ్ టిష్యూ. దీనిలో టిష్యూ ఆర్ ఆర్గన్ లెవెల్, మనకి ప్లాంట్ సెల్స్ ఉన్నాయి కదా, మనకైతే ఆర్గన్ సిస్టమ్స్ ఉంటాయి యానిమల్స్. సో టిష్యూ ఆర్ ఆర్గన్ సిస్టమ్. ఇప్పుడు మెయిన్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ చూడండి. ఫస్ట్ మీకు ఇది తెలుసు కదా, ఆటోట్రోఫిక్. ఎందుకంటే ఆటో అంటే సెల్ఫ్, ట్రోఫిక్ అంటే ఉత్పత్తి చెందచ్చు. ఫోటోసింథటిక్ కాబట్టి ఫోటోసిన్సిస్ జరిగింది కాబట్టి ఆటోట్రోఫిక్ అంటాం. ఇక్కడ నెక్స్ట్ ఇది హెటెరోట్రోఫిక్, అంటే హోలోజోయిక్ ఆర్ సాప్రోఫైటిక్. హెటెరోట్రోఫిక్ ఇది కూడా హెటెరోట్రోఫిక్. ఫంగై అంటే తెలిసింది కదా, ఫంగై సాప్రోఫైటిక్ ఆర్ పారాసైటిక్ అంటాం. అంటే ఏంటో మీకు చెప్తాను నెక్స్ట్. మీరు ఇప్పుడు జస్ట్ హెటెరోట్రోఫిక్ అని గుర్తుపెట్టుకోండి. హెటెరోట్రోఫిక్ అంటే సొంతగా ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేవు, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతాయి. హెటెరోట్రోఫిక్. ఇవి నెక్స్ట్ ఆటోట్రోఫిక్, ప్రోటిస్ట్ ఆటోట్రోఫిక్, అండ్ ఇవి కూడా ఆటోట్రోఫిక్. అండ్ దీంట్లో హెటెరోట్రోఫిక్ కూడా ఉంటాయి. సారీ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ హెటెరోట్రోఫిక్ కూడా ఉంటాయి రెండిట్లో. ఎందుకంటే కొన్ని బ్యాక్టీరియాస్ లో ఆల్గే ఉంటుంది, ఆల్గే వాటిలో ఫోటోసింథసిస్ జరిగింది కాబట్టి అట్లా అంటాం. ఓకే, ఇక్కడ మెయిన్ టేబుల్. ఇప్పుడు మన టేబుల్ అయిపోయింది, వి కెన్ ప్రొసీడ్ ఫర్దర్. ఇప్పుడు 3 డొమైన్ సిస్టమ్, 3 డొమైన్స్. ఇక్కడ చూడండి, ఇది 3 కింగ్డమ్ కాదు. నేను అప్పుడు ఫస్ట్ చదివినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యాను చాలా సార్లు. ఇది 3 డొమైన్, 3 కింగ్డమ్ కాదు. నెక్స్ట్ also been proposed that divides the kingdom Monera into 2 domains, leaving the remaining eukaryotic kingdoms in their domain and thereby a 6 kingdom classification. Next 6 kingdom classification వచ్చింది. ఓకే, 3 డొమైన్ ఇక్కడ రాస్తాను చూడండి. 3 ఇట్లా సైడ్ రాసుకోండి. సైడ్ రాసుకుంటే మీకు చాలా ఈజీగా ఉండద్ది. 3 డొమైన్ ఈక్వల్ టు 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్. ఓకే, ఇక్కడ మనకి ఏమి ఇవ్వలేదు 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ నుండి. 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ నుండి చూద్దాం మొత్తం. ఎర్లియర్ క్లాసిఫికేషన్స్ చూడండి. ఇక్కడ నుండి ఎర్లియర్ క్లాసిఫికేషన్ సిస్టమ్స్ ఇంక్లూడెడ్ బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే, ఫంగై, మోసెస్, ఫర్న్స్, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్ అండర్ ప్లాంట్స్. అంటే ఇవన్నీ ప్లాంట్స్ కిందగా పెట్టారు. ఇవన్నీ యూనిఫై చేసిన ఓన్లీ థింగ్ ఏంటంటే సెల్ వాల్ ఇన్ దేర్ వాల్స్. సెల్ వాల్ ఉంది కాబట్టి. దిస్ ప్లేస్ టుగెదర్ గ్రూప్స్ విచ్ వైడ్లీ డిఫర్డ్ ఇన్ అదర్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఇది అర్థమైంది కదా, వేరే డిఫరెంట్ గా ఉన్నాయన్నట్టు కూడా ఒకే చోట పెట్టారు. ఇట్ బ్రాట్ టుగెదర్ ద ప్రొకారియోటిక్ బ్యాక్టీరియా అండ్ ద బ్లూ గ్రీన్ ఆల్గే విత్ అదర్ గ్రూప్స్ విచ్ ఆర్ యూకారియోటిక్. ఓకే, ప్రొకారియోటిక్ బ్యాక్టీరియాని, బ్లూ గ్రీన్ ఆల్గే, సైనోబాక్టీరియాని విత్ అదర్ గ్రూప్స్ విచ్ ఆర్ యూకారియోటిక్. ఓకే, వాటి ఈ రెండింటిని కలిపేసింది అని చెప్తున్నారు. 2 డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్. ఆల్సో ఇంకొకటి కూడా అట్లానే జరిగింది చూడండి. ఇట్ ఆల్సో గ్రూప్ టుగెదర్ ద యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఇన్ ద మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్. ఎగ్జాంపుల్ చూడండి, క్లమైడోమోనాస్, స్పైరోగేరా ప్లేస్ టుగెదర్ అండర్ ఆల్గే. ఓకే, అర్థమైంది కదా. క్లమైడోమోనాస్ అండ్ స్పైరోగేరా కూడా ఆల్గేగా కన్సిడర్ చేశారు. డి నాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ హెటెరోట్రోఫిక్. చూడండి, ఫంగై హెటెరోట్రోఫిక్ కానీ సెల్ వాల్ ఉందని దాంట్లో పడేశారు. ఇక్కడ ఆటోట్రోఫిక్ గ్రీన్ ప్లాంట్స్ రెండింటిని ఒకే దాంట్లో పడేశారు. కానీ మెయిన్ కాంపోజిషన్ డిఫరెన్స్ ఇక్కడ ఉంది కదా చూడండి. సెల్ వాల్ కాంపోజిషన్ డిఫరెన్స్ ఉంది. ఫంగై ఏమో కైటిన్ ఉంది, వైల్ ప్లాంట్స్ లో ఏమో గ్రీన్ ప్లాంట్స్ సెల్యులోజిక్ సెల్ వాల్ ఉంది. ఇది మెయిన్ డిఫరెన్స్ అసలు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ స్టేట్మెంట్స్ మీకు స్టేట్మెంట్ పరంగా రావచ్చు. స్టేట్మెంట్స్ పరంగా క్వశ్చన్స్ ఇక్కడ ఈవెంట్ ని గ్రూప్ చేశారు, ఎందుకు గ్రూప్ చేశారు, రీజన్ ఏంది, ఇట్లా అడగచ్చు. సో క్లమైడోమోనాస్ ప్లేస్ టుగెదర్ అండర్ ఆల్గే అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ సచ్ క్యారెక్టరిస్టిక్స్ ఫంగై వాస్ ప్లేస్డ్ ఇన్ డిఫరెంట్. ఇవి తెలిసిన తర్వాత ఫంగైని సెపరేట్ చేశారు అని చెప్తున్నారు ఇక్కడ, అంతకంటే ఏం లేదు అక్కడ. నెక్స్ట్ ఆల్ ప్రొకారియోటిక్ ఆర్గానిజమ్స్ విల్ గ్రూప్ టుగెదర్ అండర్ కింగ్డమ్ మొనీరా. అవును, ఇందాక చెప్పాను కదండి, మొనీరా కింద ప్రొకారియోటిక్ అని చెప్పాను కదా టేబుల్లో, అట్లా గుర్తుపెట్టుకోండి.
అండ్ యూనిసెల్యులర్ యూకారియోటిక్ ఆర్గానిజమ్స్ అండ్ కింగ్డమ్ ప్రొటిస్టా. మొనీరాకి ప్రొటిస్టాకి డిఫరెన్స్ ఏంటంటే ఇది ప్రోకారియోటిక్ ఆర్గానిజమ్స్ కింగ్డమ్ మొనీరాలో ఉంటే యూనిసెల్యులర్ యూకారియోటిక్ ఆర్గానిజమ్స్ అన్ని ప్రొటిస్టాలో ఉంటాయి. కింగ్డమ్ ప్రొటిస్టా తేవడం వల్ల అనేది తయారు చేయడం వల్ల అది చాలా వాటిని దగ్గరికి తీసుకొచ్చింది. అండ్ క్లమిడోమోనాస్ క్లోరెల్లా ఎర్లియర్ ప్లేస్డ్ ఇన్ ఆల్గే విత్ ఇన్ ద ప్లాంట్స్ అండ్ బోత్ హ్యావింగ్ సెల్ వాల్స్. ఇంతకు ముందు క్లమిడోమోనాస్ క్లోరెల్లా ఆల్గేలో ఉండేవి. దాన్ని పారామీషియం అమీబా ఈ రెండింటితో కలిపి ప్రొటిస్టాలోకి తీసుకొచ్చాయి. ఎందుకంటే వీటి నాలుగిటికి కామన్ ఏంటంటే యూనిసెల్యులర్ యూకారియోటిక్ కాబట్టి. నెక్స్ట్ ఈ సెంటెన్స్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇది కూడా స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ లో రావచ్చు. It has put together organisms which in earlier classifications were placed in different kingdoms. This happened because the criteria for classification changed. This kind of changes in future too, depending on the improvement in our understanding of characteristics and evolutionary relationships. Over a time, an attempt has been made to evolve a classification system which reflects not only the morphological, physiological, and reproductive relationships, but is also phylogenetic. That is, it is based on evolutionary relationships. ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. టైం అంటే సమయం ఇట్లా మనం కాలానుగుణంగా మారే కొద్దీ ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్ ద్వారా అంటే ఫైలోజెనటిక్ రిలేషన్షిప్స్ కూడా తీసుకున్నారు మైండ్ లోకి క్లాసిఫై చేయడానికి. ఇక్కడ మనం ఒక్కొక్క కింగ్డమ్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మొనీరాని చూద్దాం. మొనీరా అంటేనే ఫస్ట్ గుర్తు రావాల్సింది మనకి బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియా అండర్లైన్ చేసుకున్నాం. బ్యాక్టీరియా ద సోల్ మెంబర్స్ ఆఫ్ ద కింగ్డమ్ మొనీరా. దే ఆర్ ద మోస్ట్ అబండెంట్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇది గుర్తుపెట్టుకోండి, మోస్ట్ అబండెంట్ మైక్రో ఆర్గానిజమ్స్. నేను ఇక్కడ నుండి ఏవైతే మార్క్ చేస్తున్నానో అవి మీరు కూడా మార్క్ చేసుకోండి. నెక్స్ట్ టైం మీకు ఈజీ అయింది, అదే అయ్యే చదవండి. అప్పుడు మీకు రివిజన్ కి చాలా యూస్ఫుల్ అయింది. సో మీది ఫాస్ట్ గా అయిపోతే చదవడం. బ్యాక్టీరియా అక్కడ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్. మనకు తెలిసిందే కదా, ఎక్కడైనా బ్యాక్టీరియా ఉంటుంది. ఇప్పుడు మన చెయ్యి తీసుకుని మైక్రోస్కోప్ దగ్గర పెట్టి చూసామనుకో బ్యాక్టీరియా కనిపిస్తుంది. బ్యాక్టీరియా ఎక్కడైనా ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి. హండ్రెడ్స్ ఆఫ్ బ్యాక్టీరియా ప్రెసెంట్ ఇన్ హ్యాండ్ఫుల్ ఆఫ్ సాయిల్ మట్టిలో ఎక్కడైనా కూడా బ్యాక్టీరియా ఉంటుంది. ఆల్సో లివ్ ఇన్ ఎక్స్ట్రీమ్ హ్యాబిటెట్స్ సచ్ as హాట్ స్ప్రింగ్స్. హాట్ స్ప్రింగ్స్ అంటే తెలిసే ఉంటది, వేడి నీళ్ళు వస్తూ ఉంటాయి కింద నుండి, అక్కడ కూడా బ్యాక్టీరియా ఉంటాయి. అండ్ ఫుల్ డెజర్ట్స్ అంటే ఎడారిలో కూడా బ్యాక్టీరియా ఉంటుంది. స్నో అంటార్టికాలో కూడా బ్యాక్టీరియా ఉంటుంది. డీప్ ఓషన్స్ కింద ఎంత సముద్రానికి ఎంత లోతుకి వెళ్ళినా కూడా బ్యాక్టీరియా ఉంటుంది, ఎక్కడైనా బ్యాక్టీరియా ఉంటుంది. మెనీ ఆఫ్ దమ్ లివ్ ఇన్ అదర్ ఆర్గానిజమ్స్ యాజ్ పారాసైట్స్. తెలుసు కదా, మన బాడీలో కూడా బ్యాక్టీరియా ఉంటుంది. బాడీలో ఎక్కడ ఉంటే బ్యాక్టీరియా గట్లో బ్యాక్టీరియా ఏం చేస్తుంది, గట్ హెల్త్ కి యూజ్ అవుతుంది. గట్ హెల్త్ కి ఎలా యూజ్ అయింది, డైజెషన్ లో ఫికల్ మ్యాటర్ లో కూడా వచ్చేది. డైజెషన్ చేసిన తర్వాత ఫికల్ మ్యాటర్ లో కూడా వచ్చేసి బయటికి. సో బ్యాక్టీరియా ఎక్కడైనా ఉండేది, డైజెషన్ లో హెల్ప్ అయింది. ఏంటిది, లాక్టోబాసిల్లస్ అట్లాంటివి. బ్యాక్టీరియా షేప్స్ చూద్దాం. బ్యాక్టీరియా గ్రూప్ బేస్డ్ ఆన్ ద షేప్. ఓకే, ఇక్కడ చూడటం కంటే మనం ఫిగర్ లో చూద్దాం, ఈజీగా అర్థమైంది. సో కోకై, సి ఫర్ కోకై, కోకైలో సి ఉంది కదా, సి ఫర్ సర్క్యులర్, అట్లా గుర్తుపెట్టుకుందాం. సో స్పెరికల్, సర్కిల్ అంటే స్పెరికల్ కూడా అనొచ్చు. సో 3D లో స్పియర్ కాబట్టి స్పెరికల్ కూడా. సో కోకై. బ్యాసిలై అంటే రాడ్ షేప్డ్. ఈ రాడ్ షేప్డ్. స్పైరల్స్. విబ్రియో కామా షేప్డ్. ఓకే. Next, though the bacterial structure is very simple, they are very complex in behavior. Compared to many other organisms, bacteria as a group shows the most extensive metabolic diversity. Some of the bacteria are autotrophic, that is, synthesize their own food from inorganic substrates. They may be photosynthetic autotrophic or chemosynthetic autotrophic. Vast majority of bacteria are heterotrophs. Okay. ఇక్కడ ఏం చూస్తున్నారంటే బ్యాక్టీరియా అనేది మొత్తం ఒక గ్రూప్ లో ఉన్నా కూడా వాళ్ళ కొన్ని బ్యాక్టీరియా ఏమో ఆటోట్రాఫిక్. ఏంటంటే అది సెన్సెస్ దేర్ ఓన్ ఫుడ్. తెలిసింది కదా, ఆటోట్రాఫిక్ అంటే వాళ్ళ ఫుడ్ సొంత, లేకపోతే హైడ్రోట్రాఫిక్ ఉంటాయి కొన్ని. ఇక్కడ కూడా 2 టైప్స్ ఉంటాయి, ఫోటోసింథటిక్ ఆటోట్రాఫిక్, కీమోసింథటిక్ ఆటోట్రాఫిక్. ఫోటోసింథటిక్ ఆటోట్రాఫిక్ అంటే సన్లైట్ ని వాడి అట్లా చేస్తారు. కీమోసింథటిక్ ఆటోట్రాఫిక్ అంటే లోపల కెమికల్ ఎంజైమ్స్ వాడి వల్ల అది తయారైంది. వాస్ట్ మెజారిటీ ఆఫ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అవి హెటెరోట్రాఫ్స్. That is, they depend on other organisms or on dead organic matter for food. Heterotrophs అంటే వేరే దాని మీద డిపెండ్ అవుతుంది సింపుల్ గా. నెక్స్ట్ ఆర్కీ బ్యాక్టీరియా.
మొనీరా బ్యాక్టీరియా కింద ఆర్కే బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా డివైడ్ చేశారు. దాన్ని చూద్దాం మనం ఫస్ట్. ఎక్స్క్యూజ్ మీ. Bacteria. These bacteria are special since they live in some of the most harsh habitats such as extreme salty areas. Extreme salty areas అంటే halophiles, hot springs, thermoacidophiles, and marshy areas, methanogens. Okay. ఇక్కడ మనకి చూస్తే ఆర్కిబ్యాక్టీరియా అనేవి ఇక్కడ మనం చూస్తే సింపుల్ గా చూడాలంటే చాలా హార్ష్ హ్యాబిటేట్స్ లో కూడా పెరిగే వాటిని ఆర్కిబ్యాక్టీరియా అంటాం. ఇప్పుడు ఆర్కిబ్యాక్టీరియా చూసాం అనుకోండి, హాలోఫైల్స్ హాలో అంటే సాల్ట్, సో అలా గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఎక్స్ట్రీమ్ సాల్ట్ ఏరియాస్ లో ఉంటుంది. హాట్ స్ప్రింగ్స్, ధర్మో అంటే టెంపరేచర్, సో ధర్మో హాట్ స్ప్రింగ్స్. మిథనోజన్స్ మార్షి ఏరియాస్. ఓకే, మార్షి ఎంఎంఎంఎం ఇట్లా గుర్తుపెట్టుకుంటాం. మిథనోజన్స్ మార్షి ఏరియాస్. ఆర్కిబ్యాక్టీరియా ఇంత హార్ష్ కండిషన్స్ లో కూడా ఎలా ఉంటున్నాయి, ఇక్కడ ఇంత హార్ష్ కండిషన్స్ లో కూడా ఎలా ఉంటున్నాయి అంటే దానికి కారణం ఏం లేదండి, డిఫరెంట్ సెల్ స్ట్రక్చర్. ఇదే ఇంపార్టెంట్ ఈ పారాగ్రాఫ్ లో. వేరే వాటిలో కాకుండా దీనికి డిఫరెంట్ సెల్ స్ట్రక్చర్ ఉండేది. ఆ ఫీచర్ రెస్పాన్సిబుల్ సర్వైవల్ కి. నెక్స్ట్, మెథనోజన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద గట్ ఆఫ్ సర్వైవల్ రూమినెంట్ ఆర్గానిజమ్స్ సచ్ as cows and buffaloes and they are responsible for the. ఓకే, మనకి బయోగ్యాస్ తెలుసు కదా, కౌ డంగ్ నుండి తయారు చేస్తారు. దానికి కారణం ఏంటంటే ఈ మిథనోజన్స్ వల్లే. ఈ మిథనోజన్స్ అనేది ఏదైతే గట్లో ఉంటాయో కౌస్, బఫెల్లోస్ లో, అవి రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ మీథేన్ బయోగ్యాస్ ఫ్రమ్ ద డంగ్ ఆఫ్ ది అనిమల్స్. అది అక్కడ అంతకు మించి ఏం లేదు అక్కడ. నెక్స్ట్, యూ బ్యాక్టీరియా. యూ ఆర్ ట్రూ. యూ బ్యాక్టీరియా ట్రూ బ్యాక్టీరియా. యూ అంటే ట్రూ. దీనికి ఏంటంటే రిజిడ్ సెల్ వాల్ ఉంటుంది. రిజిడ్ సెల్ వాల్ అండ్ మొటైల్ ఫ్లాజెల్లం ఉంటుంది. ఫ్లాజెల్లం అనేది ఎప్పుడైనా చూసుకుంటే ఒక మొటైల్ ఆర్గానిజం ఉంటుంది, దాని వల్ల మోటిలిటీ వచ్చింది, రిజిడ్ సెల్ వాల్. ఓకే. Cyanobacteria also referred to as blue-green algae have chlorophyll A similar to green plants and are photosynthetic autotrophs. Okay. Cyanobacteria అనేది బ్లూ గ్రీన్ ఆల్గే అంటాం, ఎందుకంటే అవి అట్లా కనిపిస్తాయి కాబట్టి బ్లూ గ్రీన్ ఆల్గే అంటాం. వాటిలో క్లోరోఫిల్ ఏ ఉండిద్ది ప్లాంట్స్ లాగా, అందుకే వాటిని ఫోటోసింథటిక్ ఆటోట్రోఫ్స్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. సైనోబాక్టీరియా కూడా చూడండి యూనిసెల్యులర్, అందుకే ఇక్కడ ఉంది కాలోనియల్ ఆర్ ఫిలమెంటస్, ఫ్రెష్ వాటర్ ఆర్ మెరైన్, టెరెస్ట్రియల్ ఆల్గే. గుర్తుపెట్టుకోండి. కాలనీస్ ఆర్ జనరల్లీ కవర్డ్ బై జెలాటినస్ షీత్. ఓకే, జెలాటినస్ షీత్ గుర్తుపెట్టుకోండి, జెలాటినస్ షీత్. ఓకే. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి often form blooms in water polluted water. Some of these organisms can fix atmospheric nitrogen in specialized cells called heterosis. Example, nostoc and anabina. ఇక్కడ చూసుకుంటే ఫిక్స్ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్. ఈ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ ఏదైతే ఉందో దాన్ని వాడి ఇవి ప్రొడ్యూస్ చేస్తుంది ఫుడ్. దాన్ని హెట్రోసిస్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. నాస్టోక్ అండ్ అనబినా, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నన్ను అడిగితే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే దీంట్లో ఇదే, నాస్టోక్ అనబినా. మార్క్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నాస్టోక్ అనబినా హెట్రోసిస్ ఏం చేస్తాయి, అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ వాడేస్తాయి. నెక్స్ట్ చూడండి, chemosynthetic autotrophic bacteria oxidize various inorganic substances such as nitrates, ammonia, use the released energy for ATP production. They play a great role in recycling nutrients like nitrogen, iron, and sulfur. Chemosynthetic autotrophs అంటే సొంత ఫుడ్ తయారు చేసుకుంటాం. సింథటిక్ అంటే తయారు చేయడం. కీమో అంటే కెమికల్స్ నుండి. సో కెమికల్స్ వాడి ఆటోట్రోఫిక్ ఫుడ్ తయారు చేసే ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ నుండి దాన్ని కీమోసింథటిక్ ఆటోట్రోఫిక్స్ అంటాం. నెక్స్ట్, హెటరోట్రోఫిక్ బ్యాక్టీరియా మోస్ట్ అబండెంట్. ఇవే కదా ఎక్కువ ఉండేది, పారాసైట్స్ లాగా వీటిలో వాటిలో అన్ని మీద ఆధారపడి ఉంటాయి. సో బ్యాక్టీరియా, మెజారిటీ ఆఫ్ బ్యాక్టీరియా హెటరోట్రోఫిక్. ఎప్పుడైనా they're helpful in making curd from milk. Example చూడండి, యాంటీబయాటిక్స్ వాడతాం, ఫిక్సింగ్ నైట్రోజన్ ఇన్ లెగ్యూమ్ ప్లాంట్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఎగ్జాంపుల్స్. సమ్మర్ ప్యాథోజన్స్ కాజ్, ఎక్కువ మనకి ప్యాథోజన్స్ ద్వారా తెలుసు. బ్యాక్టీరియా అంటేనే ప్యాథోజన్స్ అనుకుంటారు చాలా మంది, ఓన్లీ కాదు, వేరే చాలా చోట్ల కూడా యూస్ఫుల్ అవుతాయి. కలరా, టైఫాయిడ్, టెటనస్, ఎటనస్, యాంకరా, ఇట్లా కొన్ని డిసీజెస్ ఉన్నాయి, ఈ తెలిసినవే డిసీజెస్. నెక్స్ట్, బ్యాక్టీరియా రీప్రొడ్యూస్ మెయిన్లీ బై ఫిజన్. బైనరీ ఫిజన్ అంటాం యాక్చువల్ గా.
బైనరీ ఫ్యూజన్ అంటే ఏం లేదు, ఇక్కడ ఇట్లా వచ్చేసి డివిజన్ అయ్యి ఇట్లా 2గా విడిపోతాయి న్యూక్లియస్ ని షేర్ చేసుకొని, దీన్ని బైనరీ ఫ్యూజన్ అంటాం. ఓకే, ఇంపార్టెంట్ సబ్స్టెన్స్ అండ్ అన్ఫేవరబుల్ కండిషన్స్ స్పోర్స్. ఓకే, అవి ఒక కండిషన్స్ బాగా లేకపోతే చుట్టుపక్కల స్పోర్ట్స్ ఫామ్ చేసి కొంచెం డార్మెన్సీలోకి వెళ్ళిపోతాయి. Next, they also reproduce by sort of sexual reproduction by adopting a primitive type of DNA transfer from one bacterium to the other. ఓకే, బ్యాక్టీరియాలో యాక్చువల్గా సెక్షువల్ రీప్రొడక్షన్ చాలా తక్కువ. అది ఏంటంటే డిఎన్ఏ ట్రాన్స్ఫర్ ద్వారా జరిగేది ఏం లేదు. మనం ఎలాగైతే స్పర్మ్స్ ట్రాన్స్ఫర్ అవుతాయో సెక్షువల్ రీప్రొడక్షన్ అప్పుడు డిఎన్ఏ డైరెక్ట్ గా బ్యాక్టీరియాలో డిఎన్ఏ ట్రాన్స్ఫర్ జరిగింది, దాన్నే సెక్షువల్ రీప్రొడక్షన్ అంటారు. దీంట్లో ప్రిమిటివ్ టైప్ ఆఫ్ మెథడ్ ఇది, గుర్తుపెట్టుకునేది అప్పుడప్పుడు జరిగేది కొన్నిట్లోనే. నెక్స్ట్, మైకోప్లాస్మా ఆర్ ద దట్ కంప్లీట్లీ లాక్ ఎ సెల్ వాల్. ఓకే, బ్యాక్టీరియాలో వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రావచ్చు మీకు. బ్యాక్టీరియా కంప్లీట్లీ లాక్ ఎ సెల్ వాల్. Mycoplasma completely lack a cell wall. Mycoplasma are the smallest living cells known and can survive without oxygen. ఇక్కడ మీరు చూసుకుంటే నన్ను అడిగితే ఇదే ఇంపార్టెంట్. ఇక్కడ మోర్ వితౌట్ ఆక్సిజన్ సర్వైవ్ అవుతాయి. మళ్ళీ స్మాలెస్ట్ లివింగ్ సెల్స్ నోన్, మళ్ళీ కంప్లీట్లీ ల్యాక్ సెల్ వాల్. ఓకే, నౌ కింగ్డమ్ ప్రొటిస్టా. ఆల్ సింగిల్ సెల్డ్ యూకారియోట్స్, అదే బ్యాక్టీరియా అయిపోయింది, మొనీరా అయిపోయింది. ఇప్పుడు కింగ్డమ్ ప్రొటిస్టా కలదాం. ప్రొటిస్టాలో క్రైసోఫైట్స్, డైనోఫ్లాజెలేట్స్, లిగ్నాయిడ్స్, మోల్స్, ప్రోటోజోన్స్ ఉన్నాయి. 5 టైప్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫంగై. ప్రొటిస్టా కంప్లీట్ చేసేద్దాం. ఫస్ట్ ప్రొటిస్టా చూసుకుంటే చెప్పాను కదా మీకు, సింగిల్ సెల్డ్ యూకారియోట్స్ ఉంటాయి. దీంట్లో యూకారియోట్స్ ఇక్కడ నుండి స్టార్ట్ అయితే ఇన్ఫాక్ట్ ప్రొటిస్టా నుండి. బట్ ద బౌండరీస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆర్ నాట్ వెల్ డిఫైన్డ్. ఎప్పుడైనా మన క్లాసిఫికేషన్ చూసుకుంటే 100% పర్ఫెక్షన్ దొరకదు మనకి, ఎందుకంటే ఎవర్ ఇవాల్వింగ్ మన వరల్డ్ కాబట్టి. దానివల్ల మనకి ఎగ్జాక్ట్ గా 100% చేయడం అంటే కష్టం. సో అదే ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్, మెంబర్స్ ఆఫ్ ప్రొటిస్టా ఆర్ ప్రైమరీలీ ఆక్వాటిక్. మెయిన్లీ ఇది గుర్తుపెట్టుకోండి, ప్రైమరీలీ ఆక్వాటిక్ అంటే వాటర్ లో ఎక్కువ ఉంటాయి. కింగ్డమ్ ఫార్మ్స్ లింక్ విత్ అదర్స్ డీలింగ్ విత్ ప్లాంట్స్. ఇది ఒక లింక్, వేరే క్లాసిఫికేషన్ కాదు. ప్రతిదానికి అట్లా లింక్ ఉండద్ది, కరెక్టే. బీయింగ్ ఎరుకనే వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ ఉండద్ది అండ్ అదర్ మెంబ్రేన్ బౌండ్ ఆర్గానిజల్స్. సమ్ హ్యావ్ ఫ్లాజిల్లా ఆర్ సీలియా. బోత్ సెక్షువల్ అండ్ సెక్షువల్ రెండో జరిగింది. ఫస్ట్ క్రైసోఫైట్స్ వచ్చేద్దాం. క్రైసోఫైట్స్ లో ఏమేమి ఉంటాయి ఫస్ట్ అవి గుర్తుపెట్టుకుందాం. గోల్డెన్ ఆల్గే ఆర్ డెస్మిట్స్. డయాటమ్స్, డెస్మిట్స్, డి డయాటమ్స్, డెస్మిట్స్ ని గోల్డెన్ ఆల్గే కూడా అంటాం. దే ఆర్ ఫౌండ్ ఇన్ ఫ్రెష్ యాజ్ వెల్ as మెరైన్ వాటర్. అవి ఫ్రెష్ వాటర్ లో ఉంటాయి, మెరైన్ లో ఉంటాయి. అవి ఏంటిది? మైక్రోస్కోపిక్ అండ్ ఫ్లోట్ ప్యాసివ్లీ ఇన్ వాటర్ కరెంట్స్, ప్లాంక్టన్. క్రైసోఫైట్స్ చూసుకుంటే మైక్రోస్కోపిక్ అండ్ ఫ్లోట్ ప్యాసివ్లీ ఇన్ వాటర్ కరెంట్స్, ప్లాంక్టన్. దీన్ని ప్లాంక్టన్ అంటాం. ఇవి మైక్రోస్కోపిక్ గా ఉంటాయి, ప్లాసివ్ గా ఫ్లోట్ అవుతాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫోటోసింథటిక్. ఓకే, in diatoms cell walls form two thin overlapping shells which fit together as soap box. ఇది ఇంపార్టెంట్ చాలా. soap box, diatoms. Cell walls form two thin overlapping shells which fit together as in a soap box. ఇది చూడండి, diatoms లో ఏం లేదు, 2 thin overlapping shells ఉంటాయి. ఇట్లా ఒక షెల్ కలిసి ఇట్లా బాక్స్ లా, ఇట్లా ఇప్పుడు సోప్ బాక్స్ ఎలా అయితే ఉందో ఇట్లా ఉంటుంది. ఈ రెండు కలిసి ఇట్లా ఫస్ట్ ఇట్లా ఉంటాయి, తర్వాత దాన్ని ఓవర్లాప్ చేస్తే ఇట్లా కలిసిపోయి సోప్ బాక్స్ లాగా ఫిట్ అయిపోతుంది మొత్తం ఇట్లా. అదొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. ద వాల్స్ ఆర్ ఎంబెడెడ్ విత్ సిలికా. ఇది గుర్తుపెట్టుకోవాలి, సిలికా ఉంటుంది సెల్ వాల్స్ లో వీటికి, అందుకే ఇవి ఇండిస్ట్రక్టబుల్. నేమైతే మార్చేస్తున్నాను అవి మార్చేసుకోండి చాలు, చాలా ఇంపార్టెంట్. Diatoms are found larger deposits in their habitats. Okay, their accumulation over billions of years diatomaceous earth.
Okay, being gritty, this soil is used in polishing, filtration of oil syrups. Okay, ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. గ్రిట్ పాలిషింగ్ వాడతారు, ఫిల్టరేషన్ ఆఫ్ ఆయిల్స్ కి, సిరప్స్ కి. ఓకే, నెక్స్ట్ డయాటమ్స్ ఆర్ ద చీఫ్ ప్రొడ్యూసర్స్ ఇన్ ద ఓషన్స్. నెక్స్ట్ డైనోఫ్లాజిలేట్స్. Dinoflagellates are mostly marine and photosynthetic. ఓకే, తమ సొంత ఫుడ్ చేసుకుంటే మోస్ట్లీ మెరైన్. ఇక్కడ ఇంపార్టెంట్ ఇది కలర్స్, ఎల్లో, గ్రీన్, బ్రౌన్, బ్లూ, రెడ్, దేని బట్టినైనా ఉంటుంది, ఎందుకంటే మెయిన్ పిగ్మెంట్స్ దాన్ని బట్టి. స్టిఫ్ సెల్యులోజిక్ ప్లేట్స్. నెక్స్ట్ చూడండి, స్టిఫ్ సెల్యులోజిక్ ప్లేట్స్ ఉంటాయి దాంట్లో. ఇక్కడ చూడండి, ఇదే డైనోఫ్లాజిలేట్ ఎగ్జాంపుల్. డైనోఫ్లాజిలేట్ చూస్తున్నాం కదా, ఇది డైనోఫ్లాజిలేట్. The cell wall has stiff cellulosic plates. Most of them have two flagella. చూడండి, రెండు కనిపిస్తున్నాయి, ఒకటి ఇక్కడే ఉండిపోయింది, ఒకటేమో ఇట్లా బయటకు వచ్చేసింది. One lies longitudinally and the other transversely in the furrow. ఈ ఫర్రో ఉంది కదా, ఇక్కడ ఇట్లా ఒకటి ఉండేది, ఇది లాంగిట్యూడినల్, ఇది ట్రాన్స్వర్స్, ఇక్కడ ఒకటి ఉండేది, ఇట్లా ఈ ఫర్రోలో ఉండేది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, టూ ఫ్లాజెల్లా గుర్తుపెట్టుకోండి. One lies longitudinally and the other one transversely in the furrow. ఇప్పుడు ఇది చూద్దాం. Very often red dinoflagellates, example goniolax, undergo rapid multiplication. That's it, they make the appear red tides. Red tides and red tides red లోనే మార్క్ చేసుకున్నాం. red toxins released. ఇప్పుడు చూడండి, ఏం లేదు, ఇక్కడ రెడ్ డైనోఫ్లాజిలేట్స్ ర్యాపిడ్ మల్టిప్లికేషన్ జరిగినప్పుడు అవి రెడ్ టైడ్స్ కావద్దు, ఎందుకంటే టాక్సిన్స్ రిలీజ్ బై సచ్ మెంబర్స్. రీజన్ ఏంటి అంటే టాక్సిన్స్ రిలీజ్ బై సచ్ మెంబర్స్ ఆర్ కిల్ అదర్. ఓకే, కిల్ కూడా వేరే వాటికి ప్రాణాంతకరం కూడా కావచ్చు. ఎగ్జాంపుల్ చూస్తే గోనియాలస్ పెట్టుకోండి, ఇక్కడ నేను మళ్ళీ రాస్తున్నాను మీకోసం. ఇట్లా రాసుకోండి, మీరు కూడా రివిజన్ అప్పుడు చాలా యూస్ఫుల్ అయితే, చాలా తొందరగా అయిపోద్ది. ఓకే, యూగ్లినాయిడ్స్. నెక్స్ట్ యూగ్లినాయిడ్స్ ఫ్రెష్ వాటర్, ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. యూగ్లినాయిడ్స్ ఫ్రెష్ వాటర్ ఆర్గానిజమ్స్ ఫౌండ్ ఇన్ స్టాగ్నెంట్ వాటర్. ఇది చాలా ఈజీ అనుకుంటాం, కానీ ఇట్లాంటివి క్వశ్చన్స్ పోతే మనకి. నెక్స్ట్ దే హ్యావ్ ప్రోటీన్ రిచ్ లేయర్ కాల్డ్ పెలికల్ విచ్ మేక్స్ యువర్ బాడీ ఫ్లెక్సిబుల్. ఇదైతే అర్థమైంది అనుకుంటా. సెల్ వాల్ లో పెలికల్ ఉండేది, ప్రోటీన్ రిచ్ లేయర్, దాన్ని పీ ఫర్ పెలికల్, బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉండేది. వీటికి కూడా టూ ఫ్లాజెల్లా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. దో దే ఆర్ ఫోటోసింథటిక్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ when depleted of sunlight. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్, ఇక్కడ నుండి ప్రతిదీ క్వశ్చన్ లాగా అనిపించింది నన్ను అడిగితే. మేమైతే చాలా కేర్ఫుల్ గా చదివినప్పుడు ప్రతిదీ క్వశ్చన్ లాగా. Though they are photosynthetic in presence of sunlight, when deprived of sunlight, they behave like heterotrophs by predating on other smaller organisms. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏమంటున్నారు అంటే, ఫస్ట్ ఫోటోసింథటిక్ గా ఉంటాయి కానీ సన్లైట్ పోతే ఆటోట్రోఫ్స్ కూడా అవుతాయి, కాబట్టి డబుల్ గేమ్ ఇక్కడ. ఇది చాలా అడ్వాంటేజ్ దీనికి. నెక్స్ట్, ఇంట్రెస్టింగ్లీ ద పిగ్మెంట్స్ ఆఫ్ యూగ్లినాయిడ్స్ ఆర్ ఐడెంటికల్ టు దోస్ ప్రెసెంట్ ఇన్ ద హైయర్ ప్లాంట్స్. ఎగ్జాంపుల్ యూగ్లీనా. ఇక్కడ చూసుకుంటే యూగ్లీనా, ఇది రెండు ఫ్లాజెల్లా ఉంటుంది. యూగ్లీనా స్ట్రక్చర్ యాక్చువల్లీ ఇంపార్టెంట్, ఇట్లా గుర్తుపెట్టుకోండి. Euglenoids are identical to those present in the higher plants. కూడా ఎగ్జాంపుల్ గుర్తుంది. యూగ్లినాయిడ్స్ ఎగ్జాంపుల్ యూగ్లీనా, ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్లైమ్ మోల్డ్స్ అనేది కొంచెం ఫంగైకి కొంచెం దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది, ఎందుకంటే సాప్రోఫైటిక్ కాబట్టి. చూడండి, సాప్రోఫైటిక్ ప్రోసెస్ గుర్తుపెట్టుకోండి. Body moves along the decaying twigs and leaves, engulfing decaying matter, organic matter. Okay, ఒకవేళ సూటబుల్ కండిషన్స్ ఉంటే అవి ప్లాస్మోడియం అగ్రిగేషన్, ప్లాస్మోడియం అంటాం, మొత్తం కలిసి ఒకేలాగా. అవి ఏంటంటే ప్లాస్మోడియం ఫామ్ అయిన తర్వాత పెరిగి చాలా చాలా దూరం వెళ్ళిపోతాయి, పెరిగి మళ్ళీ అన్ఫేవరబుల్ కండిషన్స్ వచ్చేసరికి ప్లాస్మోడియం ఏం చేసేది, ఫ్రూటింగ్ బాడీస్ బేరింగ్ స్పోర్స్ ఎట్ ది టిప్స్. ఫ్రూటింగ్ బాడీస్ వచ్చేసి స్పోర్స్ గా ఫామ్ అవుతాయి. ఎప్పుడైనా స్పోర్స్ వచ్చాయంటే అది అన్ఫేవరబుల్ కండిషన్స్ లో స్పోర్స్ వస్తాయి.
ఇది ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. The spores versus true walls. దేనికి స్పోర్స్ వస్తే వాటికి ట్రూ వాల్స్ ఉంటాయని క్వశ్చన్ వచ్చింది, చాలా సార్లు వచ్చింది. అప్పుడు మనం డైరెక్ట్ గా స్లైమ్ వాల్స్ పెట్టాలి. నెక్స్ట్, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ రెసిస్టెంట్ and survive for many years either under adverse conditions. Okay, spores are dispersed by air currents. ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. స్పోర్స్ ఎలా జరిగిద్దని మతలబ్ స్ప్రెడ్ అదంతా ఎయిర్ కరెంట్స్ ద్వారా అని చెప్పాలి మనం. నెక్స్ట్, ప్రోటోజోన్స్ వెళ్ళిపోదాం. Protozoans are heterotrophs and live as predators. All గుర్తుపెట్టుకోండి, all protozoans are heterotrophs. సో ఇక్కడ మనకి ఫోటోసింథసిస్ జరగదు, ఏమి జరగదు, ఆటోట్రాప్స్ ఉండవు, అన్ని హెటరోట్రాప్స్. ఇక్కడ చూస్తే మనం ప్రోటోజోన్స్ అంటే ప్రిమిటివ్ రిలేటివ్స్ ఇట్లా కూడా అంటారు. ఇది చిన్నప్పటి నుండి ప్రిమిటివ్ రిలేటివ్స్ ఆఫ్ యానిమల్స్ అంటారు. దేర్ ఆర్ 4 మేజర్ టైప్స్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి అమీబాయిడ్. మార్క్ చేస్తున్నాను, మీరు కూడా కొద్దిగా మార్క్ చేసుకోండి. ఫస్ట్ 4 టైప్స్ చూద్దాం: అమీబాయిడ్, ఫ్లాజిలేటెడ్, సీలియేటెడ్, స్పోరోజోన్స్. రైట్, గుడ్ టు గో. నో, అమీబాయిడ్ అంటే ఫ్రెష్ వాటర్ లో ఉంటాయి. ఫ్రెష్ వాటర్ ఉంటే, సీ ఉంటే, ఎక్కడైనా ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి. ది మూవ్ అండ్ క్యాప్చర్ బై ది సూడోపోడియా. ఓకే, సూడోపోడియా ఇంపార్టెంట్. ఫాల్స్ ఫిట్ కూడా అంటారు. అమీబాయిడ్ అంటే మనకు గుర్తు రావాల్సిన అమీబాకి సూడోపోడియా ఉంటుంది. ఇది అమీబాను, ఇది సూడోపోడియా ఉంటుంది దీనికి ఇక్కడ, దానివల్ల మూవ్మెంట్ జరిగింది. నెక్స్ట్, మెరైన్ ఫార్మ్స్ ఆఫ్ సిలికా షెల్స్ ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. కొంచెం నాకు ఇట్లాంటివి అడుగుతుంది అనిపిస్తుంది. నార్మల్ అడిగితే, స్ట్రైట్ లైన్ గా అడిగితే ఏముంటుంది, ఇట్లాంటివి అడిగితే కదా డిఫరెన్స్ వచ్చేది ర్యాంక్స్ లో. ఇట్లాంటి గుర్తుపెట్టుకుంటే మీ ర్యాంక్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి. మెరైన్ ఫార్మ్స్ ఆఫ్ సిలికా షెల్స్ ఉంది సార్. సమ్ ఆఫ్ దెమ్ సచ్ as అంటమీబా ఆర్ పారాసైట్స్. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ లైన్ కూడా గుర్తుపెట్టుకోండి. నేనైతే మార్చేస్తాను, నాకైతే ఇంపార్టెంట్. సమ్ ఆఫ్ దెమ్ సచ్ as అంటమీబా ఆర్ పారాసైట్స్. ఓకే. Next, flagellated protozoans. The members of this group are either free living or parasites. రెండు గుర్తుపెట్టుకోండి, free living or parasite. They have flagella. Flagellated flagella ఉంటుంది. Amoeboid కి pseudopodia ఉంటుంది. Ciliated కి cilia ఉంటుంది. Sporozoans కి spore like stage ఉంటుంది. Flagella, the parasitic form causes disease such as sleeping sickness. ఈ మాకు ఇప్పుడు ఉంటుంది, నేను చూసాను. స్లీపింగ్ సిక్నెస్ అంటే నైట్ పూట అనేది వేరే సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి డిఫరెంట్ గా. ట్రైపానోసోమా క్రూజీ, ట్రైపానోసోమా బ్రూసీ అని రెండు రకాలు ఉంటాయి. ఆఫ్రికన్ స్లీపింగ్ సిక్నెస్, అమెరికన్ స్లీపింగ్ సిక్నెస్. అంత డీప్ గా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ ఎగ్జాంపుల్ అయితే మర్చిపోతారు, ఇట్లానే ఉండేది, ఈజీగా అనిపించింది. మార్చ్ చేసుకుంది ట్రైపానోసోమా స్లీపింగ్ సిక్నెస్. నెక్స్ట్, ciliated, aquatic, actively moving organisms. Because of the presence of zones of cilia ఉండేది కాబట్టి cavity gullet that ఇది ఇంపార్టెంట్. ఎవరైనా వాడుతున్నాను, cavity gullet that opens to the outside of the cell surface. The coordinated movement of rows of cilia causes the water laden with to steer into the gullet. Okay, దీనికి ఉండే క్యావిటీ జస్ట్ మౌత్ క్యావిటీ ఉంది కదా, దాన్ని జస్ట్ ఓపెన్ చేస్తుంది. వాటర్ కరెంట్స్ ద్వారా వాటర్ కరెంట్స్ ఏవైతే డైరెక్షన్ లో ఉంటాయి ఆ డైరెక్షన్ లో పెడుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా గల్లెట్ అంటే మౌత్ లోపలికి వెళ్ళిపోతుంది ఫుడ్. ఎగ్జాంపుల్ చూసుకుంటే పారామిషన్. రీజన్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఈజీ అనుకుంటాం కానీ ఎగ్జాంపుల్ మర్చిపోతాం, లాస్ట్ లో కన్ఫ్యూజ్ అవుతాం. ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, infectious spore-like stage. In the life cycle, the most notorious is Plasmodium, malarial parasite which causes malaria, a disease which has staggering effect on human population. Okay, Plasmodium, malarial parasite which causes malaria. Okay, ఇది ఇప్పుడు తెలిసిందే కదా మనకి, మలేరియా వచ్చింది మలేరియల్ పారాసైట్ ద్వారా. ప్లాస్మోడియం, స్పోర్ లైక్ స్టేజ్. నెక్స్ట్, ఫంగైలోకి వెళ్ళిపోతున్నాం. సో ఇది 1/3. ఫంగై తర్వాత ప్లాంట్, యానిమల్ రెండు ఉంటే ఫంగై కొంచెం డీప్ వెళ్దాం. ఫంగైలో చాలా టైప్స్ ఉన్నాయి. నెక్స్ట్ కింగ్డమ్ ఫంగైలోకి వెళ్ళిపోదాం. ఫంగై కాన్స్టిట్యూట్ యూనిక్ కింగ్డమ్ ఆఫ్ హెటెరోట్రోఫిక్ ఆర్గానిజమ్స్. ఫంగై మొత్తం హెటెరోట్రోఫిక్, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్, దే షో ఏ గ్రేట్ డైవర్సిటీ ఇన్ మార్ఫాలజీ అండ్ హ్యాబిటేట్.
డైవర్సిటీ ఉండేది మార్ఫాలజీ అండ్ హ్యాబిటేట్ లో. యూ మస్ట్ హావ్ సీన్ ఫంగై అండ్ మాయిస్ట్ బ్రెడ్. మనం చూసుంటాం కదా, బ్రెడ్ చాలా రోజులు బయట పెడితే దాంట్లో ఫంగై వచ్చేసింది అని మనం చూసుంటాం. వేటి ఉన్న బయట పెడితే ఎక్స్పోజర్ తో ఫస్ట్ గమనించేది మనం ఫంగై. పైన బూజు అంటాం, బూజు పట్టిందని అనిపిస్తాం. ఓకే, మనం తింటాం కదా కామన్ మష్రూమ్స్, మనం తింటాం, వాటికి కూడా ఫంగై కింద వస్తాయి. ఇవి చూడండి, ఇవి ఇంపార్టెంట్. వైట్ స్పాట్స్ ఆన్ మస్టర్డ్ లీవ్స్ ఆర్ డ్యూ టు పారాసైటిక్ ఫంగస్. సమ్ యూనిసెల్యులర్ ఫంగై ఈస్ట్. మనకి తెలిసిందే కదా, ఈస్ట్ బియర్ అండ్ బ్రెడ్ వాడటానికి పనిచేస్తాం, బేకరీలో చాలా యూజ్ అయ్యింది. అదర్ ఫంగై కాజ్ డిసీజ్ ఇన్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. వీట్ రస్ట్ కాజింగ్ పుక్సినియా ఇస్ అన్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ వీట్ రస్ట్ కాజింగ్ పుక్సినియా ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. సమ్ ఆర్ ద సోర్స్ ఆఫ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, వీట్ రస్ట్ కాజింగ్ పుక్సినియా. సమ్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ పెనిసిలియం తెలిసిందే కదా, పెనిసిలియం గురించి. ఫంగై ఆర్ కాస్మోపాలిటన్. కాస్మోపాలిటన్ అంటే ఎక్కడైనా ఉంటాయి, ఎయిర్ లో, వాటర్ లో, ఎక్కడైనా ఉంటాయి. అది కాస్మోపాలిటన్ అంటే. ఫ్రిడ్జ్ లో, ఈ సెంటెన్స్ ఏంటంటే, ఫ్రిడ్జ్ లో ఫుడ్ ఎందుకు పెడతాం? నార్మల్ కండిషన్స్ బయట ఉంటే బ్యాక్టీరియా ఫంగై ఎక్కుతాయి కాబట్టి, అదే ఫ్రిడ్జ్ లో ఉంటే నార్మల్ ఫేవరబుల్ కండిషన్స్ కాకుండా అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి బ్యాక్టీరియా వాటికి పాసిబిలిటీ ఉండదు. సో మనకి అప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఫుడ్ ని. with the exception of yeasts which are unicellular, fungi are filamentous. Filamentous అంటే మల్టీసెల్యులర్ డివిజన్స్ ఉంటాయి, అందుకని అన్నా. ఓన్లీ ఈస్ట్స్ ఒకటి యూనిసెల్యులర్. ఇక్కడ మీరు గుర్తు తెచ్చుకోవాల్సింది, ఓన్లీ ఈస్ట్స్ ఆర్ ఓన్లీ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆఫ్ ఫంగై. వేరే ఫంగై మొత్తం చూసుకుంటే ఈస్ట్ తప్ప లాంగ్, సిలిండర్, పెద్దగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, థ్రెడ్ లైక్ అంటే దారం లాగా ఉంటాయి, హైఫే ఉంటాయి వాటికి. హైఫే అంటే మనకి హైఫే అంటే ఏం లేదు, దారం లాగా ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, వాటిని హైఫే అంటాం. ఈ హైఫే కలెక్షన్ ఆఫ్ హైఫేని ఏమంటాం అంటే, కలెక్షన్ ఆఫ్ హైఫేని మైసీలియం అంటాం. కలెక్షన్ ఆర్ నెట్వర్క్, ఒక గ్రూప్. సమ్ హైఫే ఆర్ కంటిన్యూస్ ట్యూబ్స్ filled with multinucleated cytoplasm. These are called synaptic hyphae. సినెటిక్ హైఫే అంటే చూడండి, నేను ఇప్పుడు క్లియర్ గా చెప్పేస్తాను. కంటిన్యూస్ ఉంటాయి, కంటిన్యూస్ ఉన్నప్పుడు దాంట్లో మల్టీ న్యూక్లియేటెడ్ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే కంటిన్యూస్ అంటే బ్రేక్స్ ఏం లేనప్పుడు చాలా న్యూక్లియస్ అన్ని ఒకే చోట ఉంటాయి. అదే మనం మధ్యలో వాల్స్ లాగా ఇట్లా క్రాస్ వాల్స్ సెప్టే అన్నాం అనుకో, సెప్టే అంటే ఏం లేదు, సెప్టే ఆర్ క్రాస్ వాల్స్ అంటే మధ్యలో డివిజన్స్ లాగా ఉంటే అప్పుడు యూనిసెల్యులర్ గా ఉంటాయి ఒకటి, లేకపోతే అన్ని న్యూక్లియస్ కలిపి కంటిన్యూస్ ట్యూబ్ లాగా ఉంటాయి. దాన్ని సినైటిక్ అంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సినోసైటిక్. నెక్స్ట్, సెల్ వాల్స్ ఆఫ్ ఫంగై ఆర్ కంపోజ్డ్ ఆఫ్ కైటిన్ అండ్ పాలిసాకరైడ్స్. మీకు చెప్పాను కదా స్టార్టింగ్ లో క్లాసిఫికేషన్, కైటిన్ ఉండేది, పాలిసాకరైడ్స్, కైటిన్ అండ్ పాలిసాకరైడ్స్. మోస్ట్ ఫంగై ఆర్ సాప్రోఫైట్స్. సాప్రోఫైట్స్ అంటే ఏం లేదు, డెడ్ ఆర్గానిజం, డెడ్ మ్యాటర్ నుండి వాళ్ళ ఫుడ్ తీసుకుంటాయి. అదే వేరే వాటి మీద డిపెండ్ అయితే పారాసైట్స్ అంటాం. ఇంకోటి ఏంటంటే అవి సింబయాంట్స్ కూడా లేవు. అయితే సింబయాంట్స్ అంటే సింబయాంట్స్ అంటే కలిసి ఉంటాయి వేరే వాటితో. అది ఒకవేళ ఆల్గేతో కలిసి ఉంటే లైకెన్స్ అంటాం. అదే రూట్స్ ఆఫ్ హైయర్ ప్లాంట్స్ కలిస్తే మైకోరైజా అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. సింబయాంట్స్ లో ఆల్గేతో కలిస్తే లైకెన్స్ అంటాం, మైకోరైజా అంటే రూట్స్ ఆఫ్ హైయర్ ప్లాంట్స్ తో కలిసి ఉంటే మైకోరైజా అంటాం. రీప్రొడక్షన్ చూద్దాం. రీప్రొడక్షన్ చూసుకుంటే వెజిటేటివ్ మీన్స్ లో ఫ్రాగ్మెంటేషన్, ఫిజన్ అండ్ బడ్డింగ్ ఇవి ఉంటాయి వెజిటేటివ్ మీన్స్ లో. అదే సెక్షువల్ రీప్రొడక్షన్ అయితే స్పోర్స్ ద్వారా అయిపోయింది. కొనిడియా, జూస్పోర్స్, స్పోరాంజియోస్పోర్స్ ఇట్లా చాలా ఉంటాయి. నెక్స్ట్ వస్తే అది నేను చెప్తాను మీకు. సెక్షువల్ రీప్రొడక్షన్ గుర్తుపెట్టుకోండి, oospores, ascospores, basidiospores. ఇక్కడ ఇవి గుర్తుపెట్టుకోండి, కొనిడియా ఆర్ స్పోరాంజియోస్పోర్స్ ఆర్ స్పోర్స్. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, సెక్షువల్ సైకిల్ మెయిన్ గా 3 స్టెప్స్ ఉంటాయి సెక్షువల్ సైకిల్ లో. ఫస్ట్ అదేందో చెప్తాను, జస్ట్ డిఫరెన్షియేట్ చేస్తాను. ప్లాస్మోగామి, క్యారియోగామి,
Meiosis in zygote resulting in haploid spores. First చూద్దాం. Fusion of protoplasm between two motile or non-motile gametes is called plasmogamy. Plasmogamy అంటే ప్లాస్మా అంటే ప్రోటోప్లాజం ఇక్కడ చూస్తే ప్రోటోప్లాజంలో ప్లాజమ్స్ ఉన్నాయి, ఇక్కడ ప్లాస్మోస్ ఉన్నాయి. అట్లా గుర్తుపెట్టుకోండి. రెండు ప్రోటోప్లాజమ్స్ కలిసినప్పుడు దాన్ని ప్లాస్మోగామి అంటాం. ఫస్ట్ బాడీస్ కలుస్తాయి, అంటే ప్రోటోప్లాజమ్స్ కలుస్తాయి, దాన్ని ప్లాస్మోగామి అంటాం. తర్వాత న్యూక్లియస్లు కలుస్తాయి, ఇక్కడ బాడీస్ కలుస్తున్నాయి. క్యారియోగామిలో న్యూక్లియస్లు కలుస్తున్నాయి. ఫ్యూజన్ ఆఫ్ టూ న్యూక్లియస్ ఇస్ కాల్డ్ క్యారియోగామి. యాక్చువల్లీ క్యారియో అంటే న్యూక్లియస్ అని అర్థం గ్రీక్ వర్డ్ లో. సో ఫ్యూజన్ ఆఫ్ టూ న్యూక్లియై క్యారియోగామి. నెక్స్ట్ ఈ మియోసిస్ జరిగింది. ఎప్పుడైనా మియోసిస్ జరగకపోతే ఎప్పుడైనా మనకి నెక్స్ట్ రీప్రొడక్షన్ స్టేజ్ లో అండ్ మన హ్యూమన్స్ లో కూడా మియోసిస్ జరిగింది. సో మియోసిస్ ఇన్ జైగోట్ రిజల్టింగ్ ఇన్ హ్యాప్లాయిడ్ స్పోర్స్. హ్యాప్లాయిడ్ అంటే డిప్లాయిడ్ హాఫ్, సో హాఫ్ నెక్స్ట్ హాఫ్ కలిసి మళ్ళీ ఒక ఆర్గానిజం. సో ఇది ఈ మెయిన్ 3 స్టెప్స్. ఈ 3 మెయిన్ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి sexual reproduction. Okay, next one. When fungi reproduces sexually, two haploid hyphae of compatible mating types come together and fuse. ఇక్కడ చెప్పాను కదా మియోసిస్ ద్వారా హ్యాప్లాయిడ్ స్పోర్స్ వస్తుందని. హ్యాప్లాయిడ్ ఉంటే ఆర్గానిజం ఎలా వచ్చింది? అందుకే టూ హ్యాప్లాయిడ్ కంపాటబుల్ మేటింగ్ టైప్స్, అంటే సేమ్ టైప్ ఉన్నవి ఒకేసారి వచ్చి ఫ్యూజ్ అయితే అప్పుడు ఫంగ సెక్షువల్ రీప్రొడక్షన్ కంప్లీట్ అవుతుంది. అది ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ వరకు. నెక్స్ట్ ఇన్ సమ్ ఫంగై ద ఫ్యూజన్ ఆఫ్ టూ హ్యాప్లాయిడ్ సెల్స్ ఇమిడియట్లీ రిజల్ట్స్ ఇన్ డిప్లాయిడ్ 2n. ఇది నార్మల్, ఇది అందరికీ తెలిసింది. n+n = 2n. ఇక్కడ రాస్తున్నాను n+n = 2n. ఇది నార్మల్. హ్యాప్లాయిడ్ కలిసి డిప్లాయిడ్ అయింది, ఇది నార్మల్. కానీ కొన్నిట్లో ఆస్కోమైట్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్ అదర్ ఫంగై Ascomycetes and Basidiomycetes and intervening dikaryotic stage NN, that is 2 nuclei per cell occurs. ఇక్కడ చూసుకుంటే n+n 2n అవ్వట్లే, ఇక్కడ n+n అలానే ఉంటుంది, ఫ్యూజన్ అవ్వట్లే. దాన్ని ఆ కండిషన్ డైకారియోన్ అంటాం. ఫేస్ ని డైకారియో ఫేస్ ఆఫ్ ఫంగస్ అంటాం. ఇది ఏంటంటే 2 న్యూక్లియస్లు ఉంటున్నాయి దాంట్లో, కానీ 2 న్యూక్లియస్లు కలవట్లేదు, అట్లానే ఉంటున్నాయి. దాన్ని డైకారియోన్ అండి. చాలా మంది కన్ఫ్యూజన్ వచ్చింది చదివినప్పుడు, ఏంది ఇది n+n 2n కలిసిపోయింది. n+n నార్మల్ కలిసి 2n అయింది, కానీ ఇక్కడ n+n విడివిడిగా ఒకే దాంట్లో ఉంటున్నాయి, కలవట్లేదు. ఏంటంటే ఇట్లా న్యూక్లియస్లు కలిస్తే 2n అయింది, కానీ ఇక్కడ ఎట్లా ఉంటుంది? న్యూక్లియస్ ఇక్కడ ఒకటి ఉంటుంది, ఈ రెండు కలవట్లేదు కానీ ఒకే సెల్లో ఉంటుంది. ఇక్కడ కలిసిపోతున్నాయి, ఇది 2n. ఈ ఫేస్ ఏమంటాం? డైకారియోన్ అంటాం దీన్ని. దాన్నేమో డైకారియో ఫేస్ అంటాం. తర్వాత పేరెంటల్ న్యూక్లియై ఫ్యూజ్ అండ్ ద సెల్స్ బికమ్ డిప్లాయిడ్. ఓకే, నెక్స్ట్ ఫంగై తర్వాత ఫామ్ అయిన తర్వాత ఫ్రూటింగ్ బాడీస్ ఇన్ విచ్ రిడక్షన్ occurs leading to formation of haploid spores. తర్వాత డైకారియో ఫేస్ తర్వాత పేరెంటల్ న్యూక్లియై ఫ్యూజ్, తర్వాత ఫ్యూజ్ అయితే తర్వాత డిప్లాయిడ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, చాలా మంది పట్టించుకోరు, నెక్స్ట్ వెళ్ళిపోతారు. దేని మీద డిపెండ్ అవుతుంది అనేది క్లాసిఫికేషన్ ఆఫ్ ఫంగై ఇంటూ వేరియస్ ఫార్మ్ దేని మీద డిపెండ్ అవుతుంది చాలా ఇంపార్టెంట్. మార్ఫాలజీ ఆఫ్ ద మైసీలియం, మోడ్ ఆఫ్ స్పోర్ ఫార్మేషన్ అండ్ ఫ్రూటింగ్ బాడీస్, దీని మీద డిపెండ్ అయ్యింది క్లాసిఫికేషన్. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి ఫైకోమైస్టిస్. Numbers of Phycomystis are found in aquatic habitats and on decaying wood in moist damp places. Okay, మెయిన్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది బ్రో, aquatic habitats, decaying wood, damp places లో కూడా ఉంటాయి, ఆబ్లిగేట్ పారాసైట్స్ కూడా ఉంటాయి Phycomystis. ఇది మనకి ఫంగై అనేది చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్ లో. అంటే ఇంత వీటి నుండి చాలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. సో ప్రతిదీ క్లియర్ గా చూడండి. మైసీలియం ఈస్ అసెప్టెడ్, నేను మార్చేసుకోండి. మైసీలియం ఈస్ అసెప్టెడ్ గుర్తుపెట్టుకోండి. అండ్ సినోసైటిక్. అసెప్టెడ్ అంటే సెప్టేషన్స్ ఉండవు, సెప్టేషన్స్ అంటే వాల్స్ ఉండవు, వాల్స్ ఉండకపోతే న్యూక్లియస్లు అన్ని ఒకే చోట ఉంటాయి. సో దాన్ని ఏమంటారు? సినోసైటిక్. ముందు చెప్పాను కదా ఇక్కడ సినోసైటిక్ అని. సినోసైటిక్ అంటే మల్టీ సెల్యులర్, మల్టీ న్యూక్లియస్ కంటిన్యూస్ ఉంటే సెల్ వాల్స్ ఉండవు, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, asexual reproduction takes place by zoospores or by aplanospores. నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. asexual reproduction ఏదైతే ఉందో అవి జూస్పోర్స్, మొటైల్ ఆర్ ఎప్లానోస్పోర్స్,
నాన్ మొటైల్. జూ అంటేనే మొటైల్ అంటాం. సో జూ స్పోర్స్ సెక్షువల్ రీప్రొడక్షన్ కూడా జరిగింది. సెక్షువల్ రీప్రొడక్షన్ జరిగింది జూ స్పోర్స్ ఎప్లైన్ స్పోర్స్ ద్వారా. దీస్ స్పోర్స్ ఆర్ ఎండోజీనియస్లీ ప్రొడ్యూస్డ్ ఇన్ స్పోరాంజియం. A zygospore is formed by fusion of two gametes. These gametes are similar. Okay. ఆ gametes ఎలా ఉండొచ్చు? సేమ్ గా ఉండొచ్చు. ఐసోగామస్ ఆర్ డిసిమిలర్. అనైసోగామస్ ఆర్ oogamous. సమ్ కామన్ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. మ్యూకర్, రైజోపస్, ఆల్బ్యూగో. రైజోపస్ అనేది బ్రెడ్ మోల్డ్ చూసాం ఆల్రెడీ. ఆల్బ్యూగో అనేది పారాసైటిక్ ఫంగై అండ్ మస్టర్డ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. ఎంఆర్ఏ, మ్యూకర్, రైజోపస్, దీనికి ఎంఆర్ఏ అని పెట్టుకోండి. మ్యూకర్ మెయిన్, దీంట్లో మ్యూకర్, రైజోపస్, ఆల్బ్యూగో. మార్క్ చేస్తాను నీకు ఇంపార్టెంట్ అన్ని. నెక్స్ట్ ఆస్కోమైస్టిస్. ఆస్కోమైస్టిస్ ఆల్సో నోన్ as సాక్ ఫంగై. ఇది గుర్తుపెట్టుకోండి. ఆస్కోమైస్టిస్ ఆర్ మోస్ట్లీ మల్టీసెల్యులర్. ఎగ్జాంపుల్ పెనిసిలియం. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్కోమైస్టిస్ ఎగ్జాంపుల్ పెనిసిలియం వచ్చేసింది ఇక్కడ. ఆర్ రేర్లీ యూనిసెల్యులర్. ఈస్ట్ కూడా దీంట్లోకి వచ్చింది ఆస్కోమైస్టిస్ లోకి. దే ఆర్ సాప్రోఫైటిక్ డికంపోజర్స్, పారాసైటిక్ ఆర్ కాప్రోఫిలస్. డంగ్ మీద గ్రో అవే కాప్రోఫిలస్ అంటాం. మైసిలియం ఇస్ బ్రాంచ్డ్. మైసిలియం ఎలా ఉండదో ప్రతి దాంట్లో ఇంపార్టెంట్. ఇక్కడ మైసిలియం బ్రాంచ్డ్ సెపరేట్ గా ఉంది. ఫస్ట్ దాంట్లో అసెప్టేట్. సో అక్కడ సినోసైటిక్ మల్టీసెల్యులర్, మల్టీ న్యూక్లియేటెడ్. ఇక్కడ బ్రాంచ్డ్ అండ్ సెపరేట్. కాబట్టి ఇక్కడ సినోసైటిక్ కాదు. నెక్స్ట్ asexual spores are conidia produced exogenously on the special mycelium called conidiophores. ఓకే, ఇక్కడ asexual spores ఏమంటాం అంటే కొనిడియా అంటాం. స్పెషల్ మైసీలియం ఏమంటాం అంటే కొనిడియోఫోర్స్ అంటాం. కొనిడియా ఆన్ జర్మినేషన్ ప్రొడ్యూస్ మైసోలియం. ఒకవేళ అది జర్మినేషన్ జరిగితే మైసీలియం అయితే. నెక్స్ట్ సెక్షువల్ స్పోర్స్ ఆర్ కాల్డ్ ఆస్కోస్పోర్స్. సెక్షువల్ స్పోర్స్ ని ఆస్కోస్పోర్స్ అంటాం. విచ్ ఆర్ ప్రొడ్యూస్ ఎండోజినస్లీ ఇన్ సాక్ లైక్ ఆస్కై. సాక్ ని ఆస్కై అంటాం. ఆస్కోస్పోర్స్ ఏమో సెక్షువల్ స్పోర్స్. ఇక్కడ సెక్షువల్ స్పోర్స్ గుర్తుపెట్టుకోండి. సెక్షువల్ స్పోర్స్ ఏమో కొనిడియో ఫోర్స్ లో ఉంటాయి. కొనిడియో ఫోర్స్. సెక్షువల్ స్పోర్స్ ఏమో ఆస్కోస్పోర్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్ ఎండోజినస్లీ ఇన్ ఆస్కై. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆస్కో కార్బ్స్ ఉంటాయి. ఇక్కడ ఫ్రూటింగ్ బాడీస్ ని ఏమంటున్నాం? ఇక్కడ ఫ్రూటింగ్ బాడీస్ ని ఆస్కో కార్బ్స్ అండి. ఆస్కోస్పార్స్ లో ఆస్కై ఉంటే ఆస్కైలో ఆస్కోస్పోర్స్ వస్తే అవి సెక్షువల్ రిప్రొడక్షన్. ఎగ్జాంపుల్స్ చూడండి ఒకసారి. ఆస్పర్జిల్లస్, క్లావిసెప్స్, న్యూరోస్పోరా చూసుకుంటే ఎక్స్టెన్సివ్లీ యూజ్ ఇన్ బయోకెమికల్ అండ్ జెనెటిక్ వర్క్. మెనీ మెంబర్స్ లైక్ మోరల్స్ అండ్ ట్రఫుల్స్ ఆర్ ఎడిబుల్. ఇక్కడ చూసుకుంటే వాళ్ళు మనల్ని ఇట్లా కూడా అడగచ్చు. మోరల్స్ అండ్ ట్రఫుల్స్ ఎక్కడ ఉంటాయి? మోరల్స్ అండ్ ట్రఫుల్స్ కూడా దీనికే ఉంటాయి. ఎడిబులా కాదా అని కూడా అడుగుతారు. ఎడిబుల్ and considered delicacies. Next, Basidiomystis. One second. Basidiomystis commonly known forms of Basidiomystis are mushrooms. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మష్రూమ్స్ తెలిసిందే. బ్రాకెట్ ఫంగై అంటాం, ఒక టైప్ ఉంటాయి. ఆర్ పఫ్ బాల్. ఇవన్నీ బెసిడియోమైసిస్ లోకి ఉంటాయి. దే గ్రో ఆన్ సాయిల్, లాక్స్, ట్రీ స్టమ్స్. నార్మల్ ఫంగై గ్రోవే ప్లాస్టిక్. ఎగ్జాంపుల్స్ మాత్రం నేను మార్క్ చేస్తున్నాను, ఖచ్చితంగా ఇంపార్టెంట్ చాలా. నెక్స్ట్ చూడండి, మైసీలియం ఇస్ బ్రాంచ్డ్ అండ్ సెప్టేట్. సేమ్ ఆస్కోమైసిస్ లాగా బ్రాంచ్ ఉంటాయి. ఇక్కడ సెక్షువల్ స్పోర్స్ ఉండవు, జనరలీ నాట్ ఫౌండ్. బట్ వెజిటేటివ్ రీప్రొడక్షన్, కానీ ఇది ఇంపార్టెంట్. బట్ వెజిటేటివ్ రీప్రొడక్షన్ బై ఫ్రాగ్మెంటేషన్ ఇస్ కామన్. ఇక్కడ వెజిటేటివ్ రీప్రొడక్షన్ జరిగింది, దాని పేరు ఫ్రాగ్మెంటేషన్. నెక్స్ట్, సెక్స్ ఆర్గన్స్ ఆర్ అబ్సెంట్ బట్ ప్లాస్కోగమీ ఇస్ బ్రాట్ అబౌట్ బై ఫ్యూజన్ ఆఫ్ two vegetative or somatic cells of different strains or genotype. Plasmogamy జరిగిద్ది. ఎలా జరిగిద్ది అంటే ఇది ఏదైతే ఉందో ప్లాస్మోగమీ, టూ వెజిటేటివ్ ఆర్ సోమాటిక్ డైరెక్ట్ బాడీస్ జీనోటైప్స్ డిఫరెంట్ స్ట్రెయిన్స్ కలిసిపోతాయి రెండు. సెక్స్ ఆర్గన్స్ అబ్సెంట్ ఇక్కడ, కాబట్టి ఇట్లా జరిగింది. రిజల్టెంట్ స్ట్రక్చర్ ఏమంటాం? డైకారియోటిక్ అంటాం. డైకారియోటిక్ విచ్ గివ్స్ రైజ్ టు బెసిడియం. నెక్స్ట్, ఇది ప్లాస్మోగమీ జరిగింది. నెక్స్ట్, క్యారియోగమీ అండ్ మియోసిస్ జరిగింది ఇన్ ద బెసిడియం ప్రొడ్యూసింగ్ four బెసిడియోస్పోర్స్ వస్తాయి. ద బెసిడియోస్పోర్స్ ఆర్ ఎక్సోజినస్లీ ప్రొడ్యూస్డ్ ఆన్ ద బెసిడియం. ఎక్సోజినస్ అంటే పైన, అవుట్ సైడ్ ఉంటాయి. ఇవి దేంట్లో అరేంజ్ అయ్యి ఉంటే ఫ్రూటింగ్ బాడీస్ కాల్డ్ బెసిడియో కార్బ్స్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. నేను చెప్పినట్టు అగారికస్ మష్రూమ్ అండ్ యూస్టిలాగోస్ మట్ అండ్ పుక్సినియా రస్ట్ ఫంగస్.
నెక్స్ట్ డ్యూటెరోమైసిటీస్. డ్యూటెరోమైసిటీస్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అడగగలిగేది ఇంపర్ఫెక్ట్ ఫంగై, బికాస్ ఓన్లీ ద సెక్సువల్ ఆర్ వెజిటేటివ్ ఫేజెస్ ఆఫ్ ద ఫంగై అన్నమాట. దీని గురించి పెద్దగా తెలియదు మ్యాటర్, అందుకని ఇట్లా ఇంపర్ఫెక్ట్ ఫంగై అని పెట్టారు. when the sexual forms of fungi were discovered, they were moved into classes they rightly belong to. ఓకే, సెక్షువల్ క్లాస్ ఫార్మ్స్ ని కనిపెట్టినప్పుడు వేరే దానికి మార్చేశారు అంటున్నారు. ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ దట్ ద సెక్షువల్ అండ్ వెజిటేటివ్ స్టేట్ హావ్ బీన్ గివెన్ వన్ నేమ్ and placed under deuteromycetes and a sexual stage another class. When the linkages were established, the fungi were correctly identified and moved out. యాక్చువల్లీ డ్యూటెరోమైసిటీస్ లో ఏం జరుగుతుందండి, వీళ్ళు చెప్పారంటే ఇప్పటి వరకు ఏదైనా పెడితే వేరే ఫీచర్ కనుక్కోవడం వల్ల వేరే దానికి మార్చేశారు, అలా ఏమి ఉండవు దీంట్లో అని చెప్తున్నారు. వన్స్ పర్ఫెక్ట్ సెక్షువల్ స్టేజెస్ వర్ డిస్కవర్డ్, దే వర్ ఆఫెన్ మూవ్ టు యాస్కోమైసిటీస్ అండ్ డ్యూటెరోమైసిటీస్, బెసిడియోమైసిటీస్ సారీ. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ వన్స్ వాళ్ళ పర్ఫెక్ట్ తెలిసిన తర్వాత ఇంపర్ఫెక్ట్ ఫంగై అయింది, వాటికి పర్ఫెక్ట్ గా డ్యూటెరోమైసిటీస్ లేదా బెసిడియోమైసిటీస్ అట్లా పంపించేస్తూ ఉంటారు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ చూద్దాం, ఇది reproduce only by sexual spores known as conidia. The mycelium conidia ద్వారా mycelium ఏమో septate and branched. Some members are saprophytes, ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు. ఇక్కడ మినరల్ రీసైక్లింగ్ కొంచెం ఇంపార్టెంట్ చూసుకోండి. ఎగ్జాంపుల్ చూస్తే ఆల్టర్నేరియా, కొలటోబాక్యులర్ అండ్ ట్రైకల్. దీన్ని మీరు ఇట్లా చూసుకోవచ్చు, యాక్ట్ అని రాసుకోండి. A for Alternaria, Coletotrichum, Trichoderma. ఓకే, ప్లాంటే యానిమేలియా ఇవన్నీ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం, కొంచెం ఉంది, తర్వాత మనం ఎక్సర్సైజ్ చూసేద్దాం, అయిపోయింది. ఓకే.